క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. నో సొల్యూషన్ ఓన్లీ రిజెక్ట్. తిరస్కరణకు ఒక్క రోజైతే ఆమోదానికి 2 ఏళ్లు. ధరణి సమస్యలపై ఆఫీసర్ల తీరు, రికమెండెడ్ ఫైళ్లు చూడని కలెక్టర్లు, డాష్ బోర్డు తగ్గించుకోవడానికి మొగ్గు, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేక అయోమయం, 15 ఆగస్టులోగా పరిష్కరించాలని పరిష్కరించాలనే దానికి అర్థం వేరు. పరిష్కరించాలంటే దాన్ని పరిష్కరించి అసలు యాక్చువల్గా ఎవరి భూమి, ఏం కథ, ఏం లెక్క అనేది చూడాలి. అది చూడకుండా మొత్తం రిజెక్ట్ చేసేసినామా అయిపోయినాయి అంటే ఎన్ని వేసినావో నేను మొత్తం 1000 చేసినాం, 1,00,000 చేసినాం, ఇవి కాదని ఆయన చేయాల్సింది. దయచేసి కలెక్టర్లు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ధరణి సమస్యలు ఉన్నాయి, ఆ దరిద్రం ఉన్నది. వాళ్ళు రైతులు తర్వాత అక్కడ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్నప్పుడు దాన్ని డైరెక్ట్ రిజెక్ట్ చేసి రిజెక్ట్ చేస్తున్నారు. వై రీజన్ అనేది కూడా చెప్తలేరు. మా నాన్న పేరు మీద భూమి నా పేరు మీదకి రావడానికి నేనే 10 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా, రిజెక్ట్ అని వస్తుంది. ఎందుకు రిజెక్ట్ రా బాబు అంటే ఎంఆర్ఓ చెప్పడు, ఆర్డీఓ చెప్పడు, కలెక్టర్ చెప్పడు. 100% చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే నువ్వు రిజెక్ట్ చేసి నువ్వు పరిష్కరించినట్టు ఇక నేను ఇన్ని కథం చేసిన బలిసి పెట్టుకుంటున్నారా అప్లికేషన్. విషయం ఏంటంటే తర్వాత ఇంకోటి ఏంటంటే రైతులు వాళ్ళు పైసలు కడుతున్నారు, డబ్బులు కడుతున్నారు, ధరణి అకౌంట్ రిటర్న్ కూడా రావు. లక్షల కోట్ల రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు అందులో ధరణి అకౌంట్లో ఉన్నాయంట. కాబట్టి ఈ రిజెక్ట్ చేసుడు బంద్ చేసి దయచేసి చూడండి తను కొంచెం పరిశీలించండి. వాళ్ళకు న్యాయం చేస్తే మంచిగా ఉంటుంది. కానీ మీరు పరిష్కరించినట్టు ఎట్లయితుంది? అది ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.